హైవ్యూర్స్. వాస్తవానికి మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఫస్ట్ ఆడవారిని కాపాడిన ఉద్దేశంతోనే ఉంటాయి. ఈవెన్ జడ్జి కూడా అలాగే ఉంటారు. మన కవిత విషయంలో కూడా, ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా చాలాసార్లు ఇదే మెన్షన్ చేశారు, స్త్రీ, మహిళ అంటూ. అయితే కొన్ని సందర్భాలలో జడ్జిలు వచ్చేసి మహిళలకి సపోర్ట్ కొందామని అనుకున్నా వాళ్ళు చేసిన పనులు చూసి ఏందమ్మా ఇది, అసలు ఏం మీకు న్యాయం కావాలా, ఎలా మీకు న్యాయం చేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలా ఈ జానీ అలియాస్ షేక్ జానీ భాష అండ్ అతని మీద ఇప్పుడు కమిట్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ ఎవరైతున్నారు, వీళ్ళిద్దరి విషయంలో కూడా ఇటువంటివే కొన్ని వినాల్సి వస్తాయేమో కోర్టులో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్, చాలా మంచి మంచి చిత్రాలు ఆమె చేస్తున్నారు. ఆమె ఈరోజు మాట్లాడారు ఏమనంటే, జానీ దగ్గర అసిస్టెంట్ ఉన్నటువంటి ఆ పర్సన్ నాకు తెలియదు, కానీ జానీ నాకు తెలుసు, కష్టపడి పైకి వచ్చాడు. ఇప్పుడు అతని మీద ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఒకసారి నిజాలు మాట్లాడుకుందాం అన్నట్టుగా ఆమె ఏమన్నారు తెలుసా, నిన్న అండ్ మార్నింగ్ కొన్ని ఇష్యూస్ మెన్షన్ చేశాం కదా, అవి ఆమన్నారు. 2019 నుంచి అతని దగ్గర ఉంది ఆమె. 2019లోనే ఆమె మీద రేప్ అటెంప్ట్ చేశాడు అంది కదా. అప్పుడు ఎందుకు అరవాల? నీ ఇష్టం లేకుండా నిన్ను ఎవడు తాకలేడు. అటువంటిది 2019, 2006 సంవత్సరాల పాటు నువ్వు అతని దగ్గర ఉన్నావు. సరే, సంవత్సరం క్రితం అతని దగ్గర నుంచి వెళ్ళిపోయినా అన్నావు అంటే 5 సంవత్సరాలు అతని దగ్గరే ఉన్నావుగా. అండ్ పలు సందర్భాలలో అతని మీద రేప్ అటెంప్ట్ చేశాడని అంటున్నావు. ఎలా చేయగలిగాడు నీ ఇష్టం లేకుండా, నీ ప్రమేయం లేకుండా? ఇక్కడ నిజంగా అతను తప్పు చేసిన శిక్ష పడాలి, నో డౌట్, నేను కాదనట్లేదు అని అంటూనే ఆమె ఎలా 5 సంవత్సరాలు అతని దగ్గర ఉన్నావు, ఈ 5 సంవత్సరాలు అతను నీ మీద పలుమార్లు లైంగిక దాడి చేశాడు అంటున్నావు. నీ ఇష్టం లేకుండా అసలు ఎలా చేస్తాడు? నువ్వు చిన్నపిల్లవా పెద్ద ఓకే, తర్వాత మాట్లాడు. నీ ఇష్టం లేకుండా నిన్ను తాకూడదు కదా, కానీ ఎలా తాకాడు, ఎలా ఆడదాకా వచ్చాడు అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నీ అవకాశాల కోసం, నీ ఆపర్చునిటీ కోసం ఆ రకంగా నువ్వు ఓకే అన్నావు. ఈరోజు వచ్చేసి నీకు ఎవరో సపోర్ట్ వస్తేనో, లేదన్నప్పుడు నీకు వేరే ఆపర్చునిటీస్ ఏదో వస్తేనో, లేదు అతను బలి చేయాలని అంటేనో అలా కేసు పెట్టడం తప్ప వేరేదే నాకు అనిపించట్లేదు. సరే, నిజాలు ఏమైనా సరే మొత్తం తేలాల్సిందే. అతను తప్పు చేసినట్టు తేలితే శిక్షించండి. బట్ అవతల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చి కేసు పెట్టిన విధానం మొత్తం చూస్తే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇన్నాళ్ళుగా ఆమె వాంటెడ్గా ఉంది, ఇన్నాళ్ళుగా అతను కావాల్సింది ఈమె ఇచ్చింది, ఈమె కావాల్సిన అతను ఇచ్చున్నాడు. సో ఈ మ్యూచువల్ అన్నవేళ కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒకసారి అంటే కనిపించలేదు నాకు. ఈమె వాంటెడ్ కేసు పెట్టి నాకు కనిపిస్తుంది. సరే, విచారణ చేస్తున్నది చేయండి, బట్ ఇకనైనా ఎవరైనా తెలుసుకోండి, మీ ఇష్టం లేకుండా ఎవడో మనం తాకలేడు. ఒకవేళ ఎవరైనా తాకితే అరవండి, కేసులు పెట్టండి, గొడవ చేయండి. అంతేగాని సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఎప్పుడు మీకు కేసు పెడతానంటే అప్పుడు మీకు న్యాయం జరగదు అన్న వేలో సపోర్ట్ ఇస్తున్నట్టు ఇస్తూ ఈ ఇతను జానీకి సంబంధించేసి రియాలిటీ మాట్లాడింది. తర్వాత ఆటలో సందీప్ అనే భార్య అంటే ఎవరు ఒక ఆమె, ఆ పేరు కూడా గౌతమ్ సమ్ ఏదో ఉండే, ఆమె సొంత ఇదే మాట్లాడుకుంటూ వచ్చింది. కానీ ఇండైరెక్ట్గా మాట్లాడింది ఏమనంటే, మ్యూచువల్ వేలో జరిగిన వాటిని తీసుకొని ఆ తర్వాత వచ్చేసి ఆపర్చునిటీస్ కోసం అన్నట్టు వాటిని వాడుకుందామని చూస్తున్నారు కొంతమంది అన్నట్టు ఆమె మాట్లాడుకుంటూ వచ్చింది. కమింగ్ టు మనోజ్ వచ్చేసి ఏమన్నాడు, జానీ మాస్టర్ మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఈరోజు మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు పారిపోతారు? రండి, ఎదుర్కోండి, మీరు ఏ తప్పు చెప్పితే నిరూపించుకోండి. మీరు నిజాయితీ, దాన్ని ఏం చెప్పాలంటే, మీరు తప్పు చేయలేదు, మీరు మంచివాడు, సో నిరూపించుకోండి, దాన్నే మీ నిజాయితీ నిరూపించుకోండి అన్నట్టుగా మెన్షన్ చేస్తూ ఆడపిల్లగా సపోర్ట్స్ సినీ ఫీల్డ్కి, మహిళా సంఘాలకి నేను మద్దతు తెలుపుతూ ఉన్నా. ఇలా మన సమాజంలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టయితే మీరు ముందుకు రండి, మీ పక్క మేము ఉంటాం అన్నట్టుగా మరలా ఆమెకు సంఘీభావం తెలుపుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, మరలా మీరు తప్పు చెబితే వచ్చి నిరూపించుకోండి అని అంటున్నాడు, మళ్ళీ ఆమెకు సపోర్ట్ ఇస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా జానీ మాస్టర్ ఎంత కష్టపడి పైకి వచ్చారు, మీరే తప్పు చేసున్నారా శిక్ష పడేది, మీరే తప్పు చేయలేదా, అవతల కూడా ఇష్టపడి ఇదంతా చేస్తారా, నిరూపించుకోండి అని చెప్పేసి అంటున్నాడు. కమింగ్ టు నాగబాబు, ఇతను వచ్చి ఏమంటున్నాడు, ఒక ఆంగ్లో రచయిత మ్యాక్స్ కోర్ట్స్ లాంటి పెడుతూ జైలులో అతను తప్పు చేయని చెప్పి నిరూపణ అయ్యి శిక్ష పడేంత వరకు ఎవరైనా కూడా మనం దోషి అని చెప్పేసి అనకూడదు, అప్పటి వరకు వాళ్ళు నిరపరాధి అన్నట్టుగా మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నాడు. సో అది ఇండైరెక్ట్గా జానీకి సపోర్ట్ అన్నట్టుగా అంటున్నారు. ఇక రిమైనింగ్ చాలామంది కూడా ఏం చెప్తున్నారు, ఇక్కడ నార్మల్ వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంది ఇన్నాళ్ళ ఆ అమ్మాయి ఉంది అంటే జానీ మాస్టర్ దగ్గరే, జానీ మాస్టర్ కూడా ఆమెకి సపోర్ట్గా ఉన్నాడు, అండగా ఉంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఆమెచారాన్ని కంప్లీట్ చేసిందంటే వాంటెడ్ ఎవరో చేయించినట్టు అన్నారు. ఇక ఇందాక వాళ్ళ ఆవిడ సుమలత అలియాస్ అయేషా, ఆమె సైతం
ఈ నార్సింగ్ పిఎస్కి వచ్చింది, అదేమంటే నాకు ఏదో ఫేక్ కాల్ వచ్చింది, దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను నేను అని చెప్పేసి ఆమంటుంది. కాదు, ఆల్రెడీ ఆమె కంప్లైంట్ ఇచ్చిన కదా కొరియోగ్రాఫరు, ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఈమె కూడా ఇబ్బంది పెట్టిందని, ఈమె జాని ఇద్దరు కలిసి ఆ కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ మీద ఒత్తిడి తెచ్చి మత మార్పిడి చేద్దామని చూశారని, పెళ్లి కొంచెం బలవంతం చేశారని, లైక్ ఆ వేళ నేను విచారణకు వచ్చిందని చెప్పేసి అలా కొంతమంది అంటున్నారు. ఇక అతను జానీని వచ్చేసి ఎక్కడ అదుపులో తీసుకున్నాడు? గోవా. సో మనం అనుకున్నట్టుగానే హైదరాబాద్ నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి గోవా. బెంగళూరు వెళ్ళినప్పుడు దొరకలేదు, అక్కడ బెంగళూరు నుంచి గోవా వెళ్ళిపోయి గోవా వెళ్ళి అక్కడ పోలీసులు పట్టుకున్నారు. దెన్ అక్కడ ట్రాన్సిట్ వారెంట్, వేరే రాష్ట్రంలో కదా, సో అక్కడ ఉన్నటువంటి కోర్టుకి చెప్పేసి ట్రాన్సిట్ వారెంట్ మీద అతను ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక వాట్ నెక్స్ట్? ఇప్పుడు అతను వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి? వాంటెడ్గా నా మీద కేసు పెట్టారు వాళ్ళు, నేను ఏ రోజు అమ్మాయిని హెరాస్ చేయలేదు, ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ మేము మ్యూచువల్గా కలిసిన, సెక్సువల్గా కలిసిన, ఇష్టపూర్వకంగా చేస్తున్నాం, నిజమే. ఒకవేళ నేను 2019లో కలిసినట్టయితే ఆమె చిన్నపిల్ల అన్నట్టు అనుకుంటే, అది నేను తప్పు చేసినట్టు ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు శిక్షలు వేరేలాగా ఉంటాయి. పోక్సో యాక్ట్ కింద వచ్చిద్దా రాదని జడ్జిలు తెలుస్తారు. నేనైతే ఈ విడుదల మెన్షన్ చేస్తున్నది ఏంటంటే, ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా సిచ్యువేషన్ ఏ రకంగా మారుతుంది అంటే, ఫస్ట్ అంతా కూడా ఇతని మీద కోప్పడ్డారు. ఆ తర్వాత ఈ అసలు ఎవరు ఏదైనా క్రాస్ చెక్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఈ గివ్ అండ్ టేక్ పాలసీలు ఉంటూనే ఉంటారా బాబు, చాలామంది ఇలాగే ఉంటారా బాబు అనుకుంటున్నప్పుడు కానీ ఆల్మోస్ట్ నెమ్మదిగా ఏమవుతుంది, జాని మీద సింపతి రైజ్ అవుతుంది. ఎందుకంటే అతను కష్టపడి పైకి వచ్చాడు, పేదోడు, అండ్ ఈరోజు ఎంతో ఉన్న స్థాయిలో ఉన్నాడు, జాతీయ అవార్డు వచ్చింది, టాప్ మోస్ట్ హీరోలకి అతను ఇప్పుడు కావాలి కొరియోగ్రాఫర్గా. సో అంటే అతని మీద అసూయతో, ద్వేషంతో, అండ్ ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కి, డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇవి తట్టుకోలేక వాంటగా అతన్ని డీఫేమ్ చేద్దాం ఇదంతా చేస్తానని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక ఈ మధ్యలో లవ్ జిహాద్ అంటే మరికొంతమంది వచ్చినారు. ఇదే విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ దగ్గర ప్రస్తావించారు. తమ్మారెడ్డి భరద్వాజ్ ఏమన్నాడంటే, లవ్ జిహాద్ అని ఎలా అనుకోవాలి? ఇప్పుడు ధర్మేంద్ర హేమాలిని ముస్లిం, నాకు ఇప్పటివరకు తెలియదు, ఆ ముస్లిం, ధర్మేంద్ర హిందూ, వాళ్ళు లవ్ జిహాద్. అండ్ ఇతను ఎవరు, జానీ ముస్లిం. ఆ ముస్లిం సాంప్రదాయాల్లో అలాంటి వాళ్ళు 4-5 భార్యలు కూడా చేసుకోవచ్చు. అలా ఎవరైనా ప్రేమించినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మతం తీసుకుంటారు. మతం తీసుకున్నది ఆడవాళ్ళ ఇష్టం, అది నేను డిస్కస్ చేయను. సో ఇక్కడ అతను వాళ్ళ ఆవిడని ఒప్పించి చేసుకున్నాడు కాబట్టి ఆ వాటిగా మారి ఉండొచ్చు, అది నేను లవ్ చేయాలని అనుకోను. ధర్మేంద్ర హేమాలిని విషయంలో కూడా అదే కదా. హేమాలిని ఇప్పుడు ఏంటి, ఆ ముస్లిము హిందువులు పెరుగుతుంది, హ్యాపీగా ఉంది, అండ్ బీజేపీ ఎంపీగా కూడా ఉంది కదా ఆమె, ఇంకేంటి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో ఇక్కడ నేను మెన్షన్ తెలుసుకున్నది ఏంటి, లవ్ జిహాద్ అన్నది మరలా ఇక్కడ కానట్లేదు కొంతమంది అంటున్నారు, లేదు అది లవ్ జిహాద్ అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. అది కూడా విచారణలో తేలుతుంది. ఇక జానీ తరఫున ఇంకా ఎవరన్నా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటే, ఇంకా పాజిటివ్ అంశాలు ఏమైనా తెర మీద తీసుకువస్తే అప్పుడు అతను ఇంకా ఒక రకమైనటువంటి స్ట్రెంత్ దొరికినట్టు. లేదు ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, ఇంకా ఇటువంటి వాళ్ళు కనుక వస్తే మమ్మల్ని జానీ వేధించాడు, ఇదిగో మాకు అవకాశాలను వాడుకున్నాడు అని కనుక ఎవరైనా కనుక వస్తే అప్పుడు ఇతనికి ఉచ్చి బిగుసుకున్నట్టు లెక్క. ఎందుకంటే బాధితులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అటువంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా వెనక తగ్గిపోతారు. చివరిగా ఒక మాట చెప్తా, ఇతను వాళ్ళని వీళ్ళని తొక్కుంటూ పైకి వచ్చి చెప్పేసి రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. ఇక నేను ఒకసారి బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో కూడా చాలామంది ఇదే అన్నారు, ఎంతోమందిని తొక్కాడు ఆ మనిషి అని చెప్పేసి. నిజమైన అబద్ధం అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలియాలి, అవకాశాలు ఇచ్చే వాళ్ళకి తెలియాలి. సో విషయం ఏంటి, ఇప్పుడు జానీకి సంబంధించి ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోనే ఉండబోతున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఈ మహిళా సంఘాలు, ఉమెన్ కమిషను, సినీ ఇండస్ట్రీ ప్యానల్ సభ్యులు వీళ్ళంతా కూడా గట్టిగా ఉన్నారు. అండ్ ఈ అమ్మాయి వచ్చేసేమో ఆధారాలతో కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు ఇతనికి మాత్రం ఉచ్చు బిగుసుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో చెప్పానే, ఇదంతా కూడా రేపటి రోజు తీర్పిచ్చే జడ్జి మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళని మగవాళ్ళని ఇదే ఆలోచిస్తారు. 5 సంవత్సరాలుగా నువ్వు అతనితోనే ఉన్నావు, అతని దగ్గర పనిచేస్తావు, 5 సంవత్సరాల క్రితం జరిగింది అని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు కేసు పెడుతున్నావు ఏంటమ్మా, అసలు ఏం జరిగింది ఏంటన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట వాంటెడ్గా పెట్టినట్టుగా కనిపిస్తే ఆమెకి పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు, లేదంటే కేసు కొట్టేయచ్చు. లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, జానీది తప్పు అని చేస్తే అప్పుడు శిక్ష పడింది. సో కొద్ది రోజుల, కొద్ది నెలల, కొద్ది సంవత్సరాల, ఎప్పటిలోపు తెలియదు అంటారు. కింద కామెంట్లో తెలియచేయండి.